హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో గులాబ్ జామ్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సో చాలా జ్యూసీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో గులాబ్ జామ్ అనేది చూద్దాం. సో చాలామందికి గులాబ్ జామ్ చేయడం అనేది అంటే పిండి సమంగా కలుపుకోకపోవడం వల్ల కానీ ఏదైనా చిన్న చిన్న తేడాల వల్ల కానీ గులాబ్ జామ్ చేసి ఫెయిల్ అనేది అవుతారు. సో నేను చెప్పిన పద్ధతిలో కానీ మీరు ఫాలో అయితే సూపర్ సాఫ్ట్ గులాబ్ జామ్ మీ ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. సో దాన్ని నేను ఒక టిప్స్ ట్రిక్స్ చెప్తాను, ఏ విధంగా చేయాలో అనేది మీరు వీడియోని ఫాలో అయిపోండి. గులాబ్ జామ్ పాకం రెడీ చేసుకోవడం కోసం ఒక స్టీల్ వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులోనే ఒక మీడియం సైజ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ షుగర్ని యాడ్ చేసి ఏ గ్లాస్తో అయితే షుగర్ని తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 3 యాలక్కాయలు దంపుకునేవి వేసుకోవాలి. యాలక్కాయలు వేయడం వల్ల ఏంటంటే గులాబ్ జామ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. సో ఈ లిక్విడ్ని మనం ఒక 10 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మినిట్స్ తర్వాత పాకం అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ పిండి కోసం ఒక బౌల్ తీసుకొని అందులోనే గులాబ్ జామ్ మిక్స్ని యాడ్ చేయాలి. గులాబ్ జామున్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. గులాబ్ జామ్ మిక్స్ని నేనైతే ఇక్కడ MTR గులాబ్ జామున్ మిక్స్ని యూజ్ చేస్తున్నాను. దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది పిండిలో బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదాని యాడ్ చేస్తున్నాను. మైదా అనేది గులాబ్ జామ్ మిక్స్లో బాగా మిక్స్ అయిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని పిండి అనేది చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి, అస్సలు హార్డ్గా ఉండకూడదు. సాఫ్ట్గా మిక్స్ చేస్తేనే గులాబ్ జామ్ టెక్స్చర్ అనేది బాగుంటుంది, లేకపోతే విరిగిపోవడము అలాంటిది జరుగుతుంది. మొత్తం పిండి కలిపే పద్ధతిలోనే గులాబ్ జామ్ షేప్ అనేది టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలాగ తగినంత నీళ్ళు పోసుకుంటూ పిండి అనేది చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. సో పిండి అనేది ఈ విధంగా నీడ్ చేసుకుంటూ ఫోల్డ్ మెథడ్లోనే నీడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో పిండి అనేది అస్సలు చేతికి అంటుకోకుండా ఈ విధంగా నీడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ కలిపిన పిండిని మనం ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ దాకా రెస్ట్లో ఉంచాలి. తర్వాత ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకొని బాల్స్లా చుట్టుకోవాలి. గులాబ్ జామ్కి ఎక్కడ పగుళ్ళు రాకుండా చూసుకోవాలి. పగుళ్ళు రాకుండా ఉండడానికి చేతికి నెయ్యి అప్లై చేసుకొని మిక్స్ చేయడం వల్ల పగుళ్ళు అనేవి రావు. గులాబ్ జామ్ అనేది నీట్గా కరెక్ట్గా షేప్లో వస్తుంది. ఫ్రై చేసినప్పుడు కూడా అంత ఇబ్బంది ఉండదు. ఒకవేళ పగుళ్ళు వచ్చేస్తే ముక్కలుగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చేతికి నెయ్యి రాసుకొని రౌండ్ చేసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం
ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క గులాబ్ జామ్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్ని ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా కలుపుకోవాలి. ఈ విధంగా గులాబ్ జామ్ని ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే చుట్టూ గులాబ్ జామ్ అనేది ఒకే కలర్ అనేది ఫామ్ అవుతుంది. అలాగా 2 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా 2 మినిట్స్ దాకా గులాబ్ జామ్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గులాబ్ జామ్ అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా పాకంలోకి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల గులాబ్ జామ్కి పాకం అనేది బాగా అంటుకుంటుంది. ఈ విధంగా మిగతా గులాబ్ జాములన్నీ వేసి ఈ పద్ధతిలో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కింద మీద ఫ్రై చేయాలి. అలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కూడా ఒక 2 మినిట్స్ దాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్ అనేది డార్క్ బ్రౌన్ కలర్లో వస్తే చాలు, మరీ డార్క్గా అయితే అంతగా మాడిపోతుంది. సో బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా. సో గులాబ్ జామ్ ఏదైనా పిండి కలుపుకునే విధం బట్టే షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా చేయాలి. సో ఈ విధంగా మిగతా గులాబ్ జామున్ కూడా ఇలాగ పాకంలో వేసుకొని గులాబ్ జామ్ అంతా పాకంలోని చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా గులాబ్ జామ్ అనేది పాకంలో వేసి ఒక 10 మినిట్స్ దాకా రెస్ట్ ఇవ్వాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే గులాబ్ జామ్ అనేది పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని చక్కగా సాఫ్ట్గా గులాబ్ జామ్ అనేది వస్తుంది. చాలా ఈజీగా గులాబ్ జామ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పే ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అనేది నేను చక్కగా చెప్పాను. ఆ టిప్స్ని కనుక ఫాలో అవుతే గులాబ్ జామ్ అనేది చాలా జ్యూసీగా సూపర్ సాఫ్ట్గా వస్తుంది. సో ఈ విధంగా గులాబ్ జామ్ అనేది వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో. గులాబ్ జామ్ అనేది బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ దానికి క్రెడిట్ మా తమ్ముడు నాకు ఏ విధంగా ఇస్తాడో ఒకసారి అడుగుదాం. సూపర్, థ్యాంక్ యూ. సో మా తమ్ముడికి బాగా నచ్చింది. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా బయట నుంచి తెప్పించుకోకుండా ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకొని మీకు నచ్చిన వారి నోరు తీర్చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఫెస్టివల్స్కైనా చాలా మంచిగా ఇలా మా ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ చేసుకొని పెట్టండి. అందరికీ చక్కగా నచ్చుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.